ముందుగా అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు. గురువు గారు శ్రీమతి లలిత నాగవరపు వారి దంపతులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురువు గారు మాకు ఆధ్యాత్మిక విద్యలో మార్గదర్శకులు. వారి దగ్గర మేము శివానంద లహరి, సౌందర్య లహరి, మోక్షపంచతి, నారాయణీయము, శ్రీస్తుతి వంటి అద్భుతమైన స్తోత్రాలు రాగయుక్తంగా నేర్చుకున్నాము. ఇటువంటి గురువుల దొరకడం మా పూర్వజన్మ సుకృతం. ఇలాగే వారు ఎంతో మందికి మార్గదర్శకులు కావాలని నేను సదా భగవంతుని కోరుకుంటున్నాను. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకానికి సాక్షాత్ నిదర్శనంగా నిలిచిన మా గురువు గారైన లలిత గారికి గురు పౌర్ణమి సందర్భంగా ఇవే నా శతకోటి వందనములు. ఈ అవకాశం కల్పించిన వారికి నా కృతజ్ఞతలు. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంకం వందే గురు పరంపరం. దక్షిణామూర్తత్వంలో చెప్పినట్టు దక్షిణామూర్తత్వంలో శంకరులు చెప్పినట్టు గురువు యువ వృద్ధ శిష్య అంటే శిష్యులు పెద్దవాళ్ళు అయినప్పటికీ గురువు చిన్నవారైనా మాకు మీరు దక్షిణామూర్తిలా కనిపిస్తున్నారు. మీ దగ్గర ఎన్నో నేర్చుకున్నాం. మీ ద్వారా మేము ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నాం. అదే ఆనందంగా ఉంది. చాలా మీకు ఇంతకన్నా అభివందనలు తెలిపాను. భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడని కోరుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు గారు శ్రీమతి నాగవరపు లలిత గారికి గురు పౌర్ణమి సందర్భంగా అనేక పాదాభివందనాలు చేసుకుంటూ, ఆవిడ గృహిణిగా ఉంటూ ఎన్నో బాధ్యతలు చూసుకుంటూ ఎంతో నేర్పుగా తాను నేర్చుకున్న ఆధ్యాత్మిక విద్యనంతా సాధన చేస్తూ మాకు చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అయితే అలాంటి గురువులు మనకి హిందూ ధర్మాన్ని ప్రతి ఇంటా పచ్చగా ఉండాలంటే ఇలాంటి గురువుల వల్లే అవుతుందని నా అభిప్రాయం. ఆవిడకి గురు పౌర్ణమి సందర్భంగా అనేక పాదాభివందనలతో శ్రీ గురుభ్యో నమః. తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారైతే మనని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకువెళ్లే వాళ్ళు గురువులు, విద్యను నేర్పించే వాళ్ళు గురువులు అంటారు కదా. సో ఆ రకంగా మేము యాజ్ ఎ ఫ్రెండ్ లలిత నాకు గత 30 సంవత్సరాలుగా తెలుసు. ఢిల్లీలో మేము అందరం ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. కొన్ని నేర్చుకున్నాం అక్కడ కూడా, కొన్ని చాలా శ్లోకాలు అవి చాలానే నేర్చుకున్నాం. కానీ మూకపంచతి, నారాయణ లాంటి శ్లోకాలని నేను అక్కడ నేర్చుకోలేకపోయాను, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. మేమందరం హైదరాబాద్ షిఫ్ట్ అవటం, అది మళ్ళీ ఇక్కడికి వచ్చాక నా కోరిక నెరవేరటం తన ద్వారా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఈ రకంగా ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకువెళ్తున్న లలితకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. లలిత, యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్, వెల్ విషర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గురు అన్నిటికంటే ముఖ్యంగా గురు స్థానం ఆల్వేస్ ఇదే. గురు లలిత, ఐ విష్ ఇట్లాంటివి నువ్వు ఇంకా అంతమందికి, నాలాంటి ఒక 10 మందికి నేర్పించి వాళ్ళందరినీ ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ యువర్ శ్రీలక్ష్మి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమేశ్వర స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తి స్వామికి, జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మనకు నా సహస్రకోటి పాదాభివందనాలు.
సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శ్రీ వ్యాస మహర్షికి కలియుగమున ఆదిగురువులైన శంకర భగవత్పాదులకు నా సహస్రకోటి పాదాభివందనాలు. భగవంతుడు ఈ కలియుగంలో ప్రజలను ఉద్ధరించడానికి వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు పయనింపచేసి భగవంతుడికి చేరువ చేయటానికి పుణ్యాత్ములైన కొందరిని ఈ లోకంలో ఉద్భవించేటట్లు చేశారు. వారు తమ ప్రవచనాలతో, స్తోత్రాలతో, కీర్తనలతో ప్రజలను ప్రభావితం చేసి వారిని భక్తి మార్గాన నడిపిస్తున్నారు. అటువంటి గురువులలో మన గురువుగారైన శ్రీమతి నాగవరపు లలిత గారు ఒకరు. గురువుగారు మాకు శివానంద లహరి, సౌందర్య లహరి మొదలైన స్తోత్రాలన్నింటినీ ఎంతో ఓర్పుతో, శ్రద్ధతో రాగయుక్తంగా నేర్పించారు. సంగీత పరిజ్ఞానం లేని మేము గురువుగారి ప్రోత్సాహంతో తగిన సాధన చేస్తూ కొంతవరకు కృతకృత్యాలు కాగలుగుతున్నాం. గురు పూర్ణిమ సందర్భంగా గురువుగారికి నా పాదాభివందనాలు. గురువుగారు ఇదే విధంగా ఎంతో ఉత్కృష్టమైన ఈ ఆధ్యాత్మిక విద్యాబోధనను పలుమందికి ఇంకా ఇంకా అందిస్తూ ఈ ప్రయాణాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మా గురువుగారికి ఇంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. మన సభ్యులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. సౌందర్య లహరి, శివానంద లహరి, శ్రీస్తుతి, నారాయణీయం, మూక పంచసతి ఇలాంటి అద్భుత స్తోత్రాలు ఎన్నో కూడా మాకు మా గురువు గారైన శ్రీమతి నాగవరపు లలిత గారు రాగయుక్తంగా నేర్పించారు. నేను ఎప్పుడూ కూడా ఇన్ని స్తోత్రాలు నేర్చుకుంటాను అని చెప్పి అనుకోలేదు. గురువుగారు ఒక్కొక్క స్తోత్రము పాడుతూ ఉంటే మన ఎదురుగుండా సరస్వతీదేవి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇన్ని స్తోత్రాలు నేను గురువుగారి ద్వారా నేర్చుకునే అదృష్టం భగవంతుడు నాకు కల్పించినందుకు భగవంతుడికి, గురువుగారికి పాదాభివందనాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైన శ్రీమతి నాగవరపు లలిత గారు మాకు ఎన్నో ఆధ్యాత్మిక స్తోత్రాలు నేర్పించారు. ఆధ్యాత్మిక స్తోత్ర రత్నాలైన సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచసతి, నారాయణీయం ఇంకా ఎన్నో అద్భుత స్తోత్రాలు భగవంతుడు మాకు గురువు గారి ద్వారా నేర్చుకునే అదృష్టాన్ని కలిగించారు. ఇంత గొప్ప అద్భుత స్తోత్రాలు చెప్పిన మా గురువు గారికి పాదాభివందనాలు. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు మాకు బంధువులైనందుకు చాలా సంతోషంగా ఉంది. గురువుగారు శ్రీమతి నాగవరపు లలిత గారికి పాదాభివందనాలు. మీరెంతో ప్రేమతో మాకు నేర్పిస్తున్న ఈ శ్లోకాలకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్నో వందల శ్లోకాలని వివిధ రాగాల్లో ఉన్నవి మీరు రాగయుక్తంగా నేర్చుకుని వాటిని మీరు నిత్యం పారాయణ చేసుకుంటూ మాకు నేర్చుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాల కఠోర దీక్ష, క్రమశిక్షణ ఉంటుందో కదా. మీ వంటి గురువు లభించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు పద్మజ. నేను నాగవరపు లలిత గారి దగ్గర నారాయణీయం, శ్రీస్తుతి, సౌందర్య లహరి, శివానంద లహరి ఇత్యాది చక్కగా రాగయుక్తంగా ఈ స్తోత్ర పారాయణలన్నీ కూడా నేర్చుకున్నాం అన్నమాట. గురు పౌర్ణమి సందర్భంగా మేడం గారికి, దంపతులిద్దరికీ కూడా నా పాదాభివందనాలు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. దక్షిణామూర్తి రూపమైన మేడం గారు మాకు ఎన్ని రకాల డౌట్లు వచ్చినా, ఎన్ని సందేహాలు వచ్చినా చాలా ఓపికగా చెప్పుకుని వచ్చి చక్కగా మమ్మల్ని ఆధ్యాత్మికంగా తీసుకువెళ్ళారు. అందుకు మేము పాదాభివందనాలు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. తర్వాత లలిత గురించి చెప్పాలి అని అంటే
నాకు గురువు గారి కంటే ముందు గత 15 సంవత్సరాల నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్. తర్వాత నాకు గురువు అయింది. ఎందుకంటే ఫస్ట్ మేమందరం శివానంద లహరి, శ్రీస్తుతి అన్నీ ఒక తమిళ మమ్మీ దగ్గర నేర్చుకున్నాం అందరం కలిసి. కానీ గ్రూప్గా నేర్చుకుంటే ఏంటో నాకు అంత మంచిగా వచ్చేది కాదు. తర్వాత నాకు మూకపంచసతి నేర్పించవా అని నేను అడగంగానే నేర్పించింది. అయ్యో ఒకదాన్ని నేను వస్తుందా లలిత అంటే ఏం లేదు వస్తుంది నేను చెప్పిస్తాను కదా అని చెప్పించింది. నిజంగా ఫెంటాస్టిక్. ఎంత బాగా చెప్పించిందంటే ఒక్కొక్క శ్లోకం నా చేత అప్పచెప్పించుకొని బాగా వచ్చేంత వరకు అవే ప్రాక్టీస్ చేయించి చాలా బాగా చెప్పించింది. అందుకని నాకు తన తర్వాత గురువు అయింది. థ్యాంక్ యూ లలిత, మీకు పాదాలు వందనాలు. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా గురువుగారైన శ్రీమతి నాగవరపు లలిత గారికి గురు పూర్ణిమ సందర్భంగా నా శుభాకాంక్షలు. నేను మా గురువుగారి దగ్గర మూక పంచశతి మరియు నారాయణీయం నేర్చుకుంటున్నాను. ఒక అమ్మ ఎలాగైతే తన పిల్లలకి అక్షరాలన్నీ ఎంతో ఓపికగా పలికించి మంచిగా మాటలు అవి నేర్పిస్తుందో, అలాగే ఆ లలిత అమ్మవారి పేరు ఉన్నందుకు మా గురువుగారు కూడా ఒక అమ్మలాగే ఎంతో ఓపికగా మా అందరి చేత అక్షరాలన్నీ పలికించి శ్లోకాలవి ఎంతో బాగా నేర్పిస్తున్నారు. ఆ అమ్మవారు మా గురువుగారికి మంచి ఆయురారోగ్యం ఓపిక అన్నీ ఇచ్చి అందరికీ ఇలాగే ఆవిడ అన్ని శ్లోకాలు అన్నీ నేర్పించాలని ఆ అమ్మవారితో నా ప్రార్థన మరియు మా గురువుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. మన గురువుగారి గురించి చెప్పాలంటే సమయం చాలదు, కానీ ఆవిడ గురువుగారితో పాటు అమ్మ కూడా. అమ్మ అని ఎందుకంటున్నానంటే తల్లి ఎలాగైతే పిల్లలకి గోరుముద్దలు పెడుతుందో అలాగే మనకి శ్లోకాలు రాగయుక్తంగా మరియు వివరంగా నేర్పించారు. ఇలా మన అందరికీ ఆధ్యాత్మిక విద్యను ప్రసాదిస్తున్నందుకు అమ్మకు కృతజ్ఞతలు. ఈ మంచి రోజున అందరూ కలిసిమెలిసి గురు సత్కారం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నా పేరు సత్య. గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారికి శుభాకాంక్షలు మరియు పాదాభివందనలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత అంత ఆచార్యునికి అంత పెద్దపీట వేశారు. మనం ఎన్నో నేర్చుకుంటామండి. అన్ని విద్యలతో పాటు ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటం చాలా కష్టతరమైనది. నేను గత 30 ఏళ్ళుగా లలిత అమ్మవారిని కొలుస్తున్నానండి. నాకు ఈ లలిత అనే పేరు గల గురువుగారు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచసతి, నారాయణీయం ఎన్నో నేర్పుతూ మమ్మల్ని ఆధ్యాత్మిక సాగరంలో మునక వేయిస్తున్నారు గురువుగారు. ఇవన్నీ నేర్చుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ గురువుగారికి మరొకసారి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞాన జ్యోతులను వెలిగించేవారే గురువు. అట్టి జ్ఞాన జ్యోతులను మాకు సౌందర్య లహరి, శివానంద లహరి, నారాయణీయం, మూక పంచసతి, శ్రీస్తుతి ఇంకా అనేక భగవత్ సంబంధిత స్తోత్రాలను ఎంతో ఓర్పుతో, చక్కటి రాగాలతో, సరళ భావాలతో మాకు నేర్పిన మా గురువుగారైన శ్రీమతి నాగవరపు లలిత గారికి గురు పౌర్ణమి సందర్భంగా వందనాలు. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువుగారి కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, చిరకాల సౌభాగ్యంతో చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.